హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ మీలాదున్ నబీ అండ్ మీలాదున్ నబీ శుభాకాంక్షలు. అండ్ ఈరోజు వచ్చేసి నేను కుక్ చేసే వంటకాలన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే కమెంట్ చేసి మీ ఒపీనియన్ని మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియపరచండి. అలాగే ఇంకా ఫస్ట్ నేనైతే మార్నింగే లేసేసాను. ఎర్లీ మార్నింగ్ 5కి నమాజ్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి వంట రూమ్లోకి వచ్చేసానమాట. మ్యాక్సిమం ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేనైతే తెప్పించలేదండి, బయట నుంచి అయితే తెప్పించాను. ఈరోజు కుక్ చేయాల్సిన చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అందుకే నాకు ఇంకా టైం లేక బయట నుంచి తెప్పించాను టిఫిన్ అయితే. అది తినేసి ఇంకా కొన్ని కూరగాయలన్నీ తరిగేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, గరం మసాలా అన్నీ పట్టేసుకునేసరికి 1 అవర్ పట్టిందనమాట. అవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకా కుక్స్ అనేది స్టార్ట్ చేద్దాము వంటలు. ఇంకా ఇప్పటికీ చాలా లేట్ అయిపోయిందని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయి 9కి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఇవన్నీ వంటలు అయిపోయేసరికి నాకు దాదాపు 1 అయిందనమాట. అదిగాక ఫ్రైడే కాబట్టి ఇంకా నమాజ్ టైం కూడా అవుతుంది. ఇంకా తొందరగా అయితే కుక్ చేసేసుకొని ఇంకా ఎర్లీగానే కొంచెం త్వరగానే అయిపోయింది అనుకోండి. కాకపోతే ఎండ అయితే విపరీతంగా ఉందన్నమాట. వంట రూమ్ నుంచి బయట రాలేకపోయాను, అంత వేడిగా ఉంది. అలాగే అంత స్వెట్ కూడా వస్తుందన్నమాట. అసలు చేత కాలేదు ఈరోజైతే. అండ్కి ఇంకా చాలా వర్క్ ఉంది. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంకా రెస్టే లేదు. ఇంకా ఈరోజే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా మ్యాక్సిమం రేపు ఉదయమైనా అప్లోడ్ చేస్తానండి వీడియో. కొంచెం వీడియో ఎడిటింగ్ ఉన్నాయన్నమాట. అందుకు ఇంకా ఇక్కడైతే దాల్చా అయితే నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను. బ్యాళ్ళు మొత్తం నానిన తర్వాత ఇంకా ఉడకబెట్టేసుకున్నాను అనమాట. 3 విజిల్స్ వచ్చినాక ఆపేసాను. ఇంకా అది కొంచెం చల్లారిన తర్వాత దాల్చా అయితే ప్రిపేర్ చేసేద్దాము. ఇక్కడైతే నేను చుక్కకూర తీసుకున్నానమాట. చుక్కకూరలో కొంచెం చికెన్ వేసి బాయిల్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీ ఉంటుంది చుక్కకూరకి. ఎందుకంటే ఎర్రగొంగరనైతే తెప్పిలేదు ఇప్పటిదాకా. మ్యాక్సిమం ఏంటంటే ఒక్కోసారి చుక్కకూరే తెప్పిస్తారనమాట. ఎర్రగొంగర నాకు తినబుద్ధి కాదండి, అందుకే కొంచెం వేడి కూడా అదిగూక. అందుకని ఇంకా నేను మ్యాక్సిమం ఏంటంటే చుక్కకూర కన్నా గోంగూర టేస్ట్ ఉంటుంది, కాకపోతే మాకు ఇష్టం ఉండదు. అందుకని ఇంకా చుక్కకూర తెప్పించేసి మొత్తం క్లీన్ చేసేసి ఉడకబెట్టేసి ఇంకా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇంతలో శనగబాయలు అనేది కొంచెం చల్లారిపోయాయి. ఇంకా నేను పట్టి పెట్టేసుకొని మిక్సీలోనే పట్టేస్తానమాట. దాల్చాకి కొంచెం మెత్తగా ఉంటుంది, పలుకులు అనేది ఉండదన్నమాట. ఇంకా దాల్చా కోసం అయితే నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ చూసేయండి ఒకసారి. అన్నీ వేస్తేనే దాల్చాకి టేస్ట్ అనమాట. ఒక్కటి మిస్ అయినా టేస్ట్ అనేది ఉండదండి దాల్చాకి. రెస్టారెంట్లో మనము ఎలా అయితే మనము అదే అంటే యాస్టీస్గా అలాగే ప్రిపేర్ చేస్తే అంతే టేస్టీగా ఉంటుంది. మొన్న సండే తెప్పించాను, అసలు ఎంత వరస్ట్గా ఉందంటే రెస్టారెంట్ టేస్ట్ అంత చండాలంగా ఉంది. ఎందుకో ఆ రోజు నాకు కొంచెం టైర్డ్గా అనిపించింది, తెప్పించాను. టేస్ట్ చూస్తే అంత వరస్ట్గా ఉందన్నమాట. కొంచెం ఓపిక చేసుకొని ఒక ½ అన్ అవర్ కేటాయిస్తే వంట అయిపోద్ది. ఏంటో ఆ రోజు బాగాలేక తెప్పించాను. ఇంకా ఎప్పుడు తెప్పియనండి లైఫ్లో, అంత వరస్ట్గా ఉన్నాయి బయట తిండ్లు. ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా దాల్చా కోసం ప్రిపేర్ చేసేస్తున్నాను. ఆనియన్స్ వేసేసాను. పచ్చి వాసన అనేది పోయేంత వరకు వేగనీయాలన్నమాట. అలాగే కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలండి. పచ్చి వాసన అనేది లేకుండా ఒక 2 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఎప్పుడైతే బాగా వేగిపోతాయో మనమైతే కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా వెజిటేబుల్స్, అవైతే వేసేసుకోవాలి దీంట్లో. ముందుగా అయితే నేను టమాటాలు అనేవి వేస్తున్నాను. కొంచెం ఇవి మగ్గడానికి టైం పడుతుంది కదా, అందుకని నేను ముందుగానైతే పచ్చిమిరకాయలు అలాగే టమాటాలు వేసేస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత మనము సొరకాయ అలాగే వంకాయ వేసుకున్నామండి. కట్ చేసుకున్నాము సన్నగా. మరీ లావుగా అయితే కట్ చేసుకోవద్దు, ఎందుకంటే అది మగ్గడానికి టైం పడుతుంది. అలాగే కొంచెం ఎక్కడో ఒక చాట పచ్చిగా అనిపిస్తుంది అనమాట. కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనము ఉడకబెట్టేసుకుంటే
బాగా తొందరగా ఉడుకుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. తర్వాత కొంచెం నేను పచ్చిమిరకాయలు వేసిన దాన్ని బట్టి మనము కారం అనేది యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదు, కారంగా ఉంటుంది, తినబుద్ధి కాదు. కొంచెం తక్కువే తీసుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర, పుదీనా అనేది మనం యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ యాడ్ చేసుకున్న వెంటనే దీంట్లో ఏంటంటే కొత్తిమీర, పుదీనాలో కొంచెం మట్టి అనేది ఉంటుంది, బాగా క్లీన్ చేసుకొని వేసుకోండి. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసుకోండి. అది వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాసు వాటర్ అనేది యాడ్ చేశాను. ఇవి ఇప్పుడు మగ్గనిద్దాము. మూత పెట్టేశాను. ఇక్కడైతే చికెన్ కర్రీకి అయితే నేను కొంచెం కొబ్బరి అనేది యాడ్ చేస్తున్నానండి. ఇంకా చికెన్ అయితే కొంచెం క్లీన్గా వాష్ చేసేసి పెట్టేసుకున్నాను కదా. చికెన్ కర్రీలోకి మనకి కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే గ్రేవీ కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి కొబ్బరి పేస్ట్. ఇక్కడైతే ఇంకా కొబ్బరి పేస్ట్ పట్టి పెట్టేసుకున్నాను కదా. ఒక చిన్న బౌల్ పెట్టేసుకొని ఇంకా చికెన్ కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసేసుకున్నాను. హీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆనియన్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అనేవి పచ్చి వాసన పోయేంత వరకు వేగనించాలండి. అది బాగా వేగిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ముందుగా ఇక్కడ మనము ప్రిపేర్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాం కదా దాల్చా కోసం, అది ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. ఇక్కడైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అది కొంచెం బాగా వేగిన తర్వాత ఇంకా చికెన్ అయితే యాడ్ చేద్దామండి. పసుపుతో మనము క్లీన్ చేసేసి పెట్టేసుకున్న చికెన్ అయితే ఇక్కడ మ్యాగ్నేట్ చేసేసి పెట్టేసుకున్నాము. నేను మ్యాక్సిమం ఏంటంటే నిమ్మకాయతో నిమ్మకాయతో వాష్ చేస్తానన్నమాట. ఎందుకంటే ఒక పచ్చి వాసన అనేది ఉండదు, అది నీసు వాసన అనేది ఉండదండి, నీసు కంపు కూడా కొట్టదనమాట. అందుకే నేను మ్యాక్సిమం ఏంటంటే నిమ్మకాయతోనే క్లీన్ చేస్తానన్నమాట ఎక్కువ. అది అయిపోయిన తర్వాత ఇంకా దాల్చాలోకి అయితే మనం పోపు పెట్టేసుకున్నాం కదా, అదైతే యాడ్ చేసేసుకొని ఇంకా కాసేపు ఒక 5 మినిట్స్ మనము స్లిమ్లో పెట్టేసి బాగా ఉడకనియాలన్నమాట. ఇక్కడైతే చికెన్లో మనము పసుపు అలాగే ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే కొంచెం ఉడికిన తర్వాత చికెన్ కారం అనేది యాడ్ చేస్తున్నానండి. మనకి టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి, కారం ఎక్కువగా అయితే వేసుకోవద్దు, ఎందుకంటే కొంచెం యాసిడిటీ ఎక్కువ అవుతుంది. ఇది కొంచెం బాగా కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందన్నమాట. అప్పుడు మాత్రం కొబ్బరి పేస్ట్ అనేది వేసుకుందాము. ఒక 5 మినిట్స్ వదిలేద్దాం ఇలాగే. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడైతే మనం కొబ్బరి పేస్ట్ అనేది యాడ్ చేసేసాము. బాగా స్మాష్ చేసుకోవద్దు, ఎక్కువగా కలపొద్దు, కొంచెం లైట్గా కలిపేసి పక్కనైతే పెట్టేసుకోండి. ఆ తర్వాత కొంచెం చికెన్కి
వాసన అనేది స్మెల్ కోసం ధనియాల పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఇంకా ఒక 5 మినిట్స్ కుక్ చేసేద్దాము. మన దాల్చా ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాము. బాగా పొగలు అనేది బయటికి వచ్చేస్తున్నాయి ఓపెన్ చేయగానే. ఇంకా నేనైతే ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి గ్యాస్ కట్టేశాను. పక్కనైతే మనం బగారా రైస్ కోసం ఎసరు అనేది పెట్టుకోవాలి. ముందుగా ఆనియన్స్ అనేవి కట్ చేసుకున్నాం కదా సన్నగా, ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా మ్యాక్సిమం ఇంకా మనకి ఎంత కావాలో ఆనియన్స్ అనేవి యాడ్ చేసి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం కొంచెం కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఇక్కడ వచ్చేసి టమాటాలు యాడ్ చేశాను, అలాగే ఇంకా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాను. అలాగే ఇక్కడైతే నేను కొంచెం బిర్యానీ దినుసులు అయితే వేశాను, ఎక్కువ వేయలేదు, లైట్గా వేశాను, రెండే వేశాను. కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశానండి లాస్ట్గా. ఎక్కువ చెత్తాచెదారం వేయకూడదు, ఎందుకంటే మనం తినేది కాబట్టి ఎక్కువగా నోటికి కొట్టినట్టు ఉండకూడదు. ఇప్పుడైతే గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను. ఆ తర్వాత మనం ఎన్ని గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నామో వాటికి తగ్గట్టు మెజర్మెంట్ తీసుకొని మనము వేసుకోవాలన్నమాట. వాటర్ లెవెల్స్ తగ్గకుండా కరెక్ట్ మెజర్మెంట్తో వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి రైస్ పొడి పొల్లాడుతూ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి చికెన్ కర్రీకి కావాల్సిన చికెన్ మసాలా అనేది యాడ్ చేశాను. ఈరోజు అయితే చాలా అంటే చాలా అలసిపోయాను అనమాట. వేడి ఎక్కువ ఉంది, ఇంకా సెగ ఎక్కువ అయిపోతుంది అనమాట వంట రూమ్లో. ఇంకా మజా బాటిల్ అయితే తెప్పించుకున్నాను. మా వారు బయటికి వెళ్ళినప్పుడు ఏం కావాలని ఫోన్ చేస్తే ఇంకా మజా బాటిల్ ఒకటి తీసుకురండి అని. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత నా పని అయిపోయింది అనుకున్నాను. ఇంకా పని బ్యాలెన్స్ ఉంది ఎక్కడో అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసేసి ఇంకా దింపేయాలన్నమాట. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి బగారా రైస్ కోసం మనం ప్రిపేర్ చేసేసుకుందాము. మనం ముందుగా నానబెట్టేసుకున్న బియ్యం ఉన్నాయి కదండి, అవైతే ఎసట్లో వేసేసి ఒక హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టేసుకుందాము. ఆ తర్వాత కొంచెం ఎక్కడ దాకా వచ్చిందో చూసి మనం ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలిపి వేసిన తర్వాత బాగా కుక్ అయిపోయింది పొడి పొల్లాడుతూ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మొత్తం కుక్ చేసిన వంటలు అయితే చూసేసేయండి. బగారా రైస్ చేశాను, దాల్చా చేశాను, అలాగే రైతా చేశాను, సలాడ్ చేశాను, అలాగే భాజీ చేశాను. ఈరోజు ఇంకా ఈ పండగ స్పెషల్ అయితే ఇదేనమాట. ఇంకా మా అత్తయ్యకి అయితే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తన పేరు మీద అన్నం తీసి పెడదామని, ఎవరికైనా ఇద్దాము అనుకున్నాను. అందుకే మా అత్తయ్య ముత్తైదు కాబట్టి పూలు స్వీట్స్ గాజులు అయితే పెట్టేశారనమాట. మా అత్తయ్య పేరు మీద అయితే తీశాను. ఎందుకంటే నాకు ఆమె అంటే చాలా ఇష్టం, మా ఇద్దరికి, మా వారికి, నాకు. ఆమె ఎక్కడ మా ముందు లేకపోయినా ఆమె ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని దువా చేశాను, ఇవన్నీ ఆమె దాకా చేరాలని. ఇది ఇక్కడ దాకా ఈ బ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఈ వీడియో ఎలా నచ్చిందో మీకు కమెంట్ బాక్స్లో చెప్పండి.